హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ క్రాంతి. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన రెసిపీ బీట్రూట్తో జామ్ ఎలాగో చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ కొట్టి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు కొట్టే ఒక్క లైక్ వల్ల మీలాంటి ఎంతోమంది మదర్స్ నా వీడియో చూసే అవకాశం ఉంటుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే మనం చేసుకునే జామ్ ఇలా పిల్లలు బ్రెడ్తో అయినా సరే, చపాతీతో ఇచ్చినా సరే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ఇంట్లో చేసిన జామే కదా, అందుకోసమని తప్పకుండా ట్రై చేసి చూడండి. వీడియోలోకి వెళ్ళిపోతే బీట్రూట్ జామ్ కోసం ముందుగా మనం 1/2 కిలో బీట్రూట్ తీసుకోవాల్సి ఉంటుంది. 1/2 కిలో బీట్రూట్ తీసుకుని వీటిని వాటర్లో వేసి వాష్ చేసుకోవాలి. అప్పుడే వాటిపైన ఉన్న మట్టి వాసన అనేది మనకు రాకుండా ఉంటుంది. నీట్గా రుద్దుతూ వాష్ చేసుకోవాల్సి ఉంటుంది. కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు వాటి వెనక ఉన్న భాగంని కట్ చేసి కుక్కర్లో వేసుకోవాలి. బీట్రూట్తో పాటు వాటర్ తగినంత వేస్తే సరిపోతుంది, నీళ్ళు ఎక్కువ అవసరం లేదు. ఇలా వేసుకున్న తర్వాత గ్యాస్ మీద పెట్టి 5-6 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి. 5-6 విజిల్లు వస్తేనే చక్కగా ఉడికిపోతాయి. ఇలా ఉడికిపోయిన తర్వాత బీట్రూట్ ఇలా ఉంటుంది. ఇప్పుడు దానిపైన ఉన్న పీల్ మొత్తం పీల్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలా ఈజీగా వచ్చేస్తుందండి, అసలు టెన్షన్ ఏమీ లేదు. చాలా నీట్గా వచ్చేస్తుంది ఈజీగా. ఇలా మొత్తం పీల్ చేసుకోవాలి. పీల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బీట్రూట్ని మిక్సీ జార్లో తీసుకుంటాము. అందుకోసమని చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. చిన్న చిన్నగా ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మొత్తం మిక్సీ జార్లో వేసుకుని కుక్కర్లో ఉన్న వాటర్ని యాడ్ చేస్తూ మిక్సీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మెత్తగా చేసుకోవాలి. ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకుని ముందుగా మిక్సీ పట్టుకున్న జ్యూస్ మొత్తం ఇందులో వేసుకోవాలి. వేసుకుని కొంచెం కొంచెంగా ఉడుకుతూ ఉంటుంది. 5 నిమిషాలు ఉడికిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకుంటే బీట్రూట్ అస్సలు స్మెల్ లేకుండా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నిమ్మరసం వేసుకున్న మరో 5 నిమిషాలకి ఇలా బెల్లం వేసుకోవాలి. అంతా వేసుకున్న తర్వాత చాలా ఎక్కువసేపు ఉడకనివ్వాలి. ఇలా అంటుకోకుండా వచ్చేదాకా ఉడకనివ్వాలి. అప్పుడే జామ్ రెడీ అయిపోయిందని అర్థం. ఇలా రెడీ అయిపోయింది. మన టేస్టీ బీట్రూట్ జామ్ రెడీ అయిపోయినట్లే. చల్లగా అయిపోతే బాక్స్లో వేసి స్టోర్ చేసేసుకోవటమే. నా వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.